ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఎలియాస్ తీర్మార్ మల్లన్న ఆచితూచి మాట్లాడాలని, లేకుంటే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని దుబ్బాక రెడ్డి జేఏసీ నాయకులు హెచ్చరించారు. రెడ్డి కులాన్ని అవమానపరిచినట్టు మాట్లాడిన మల్లన్నపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ సిద్దిపేట దుబ్బాక పోలీస్ స్టేషన్లో దుబ్బాక రెడ్డి జేఏసీ నాయకులు ఎస్ఐ గంగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కిష్టంగారి సుభాష్ రెడ్డి, గడిల జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ అన్నదమ్ముల వలె కలుసున్న కులాల మధ్య తీర్మార్ మల్లన్న చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. రెడ్డి కులాన్ని దూషించిన తీర్మార్ మల్లన్న వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. తీర్మార్ మల్లన్నకు దమ్ము ధైర్యం ఉంటే తన పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రానికి రావాలని, అప్పుడే తన విలువ ఏంటో తెలుస్తుందని వారన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ రెడ్డి కులాన్ని దూషించిన తీర్మార్ మల్లన్నకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బుచ్చిరాజం రెడ్డి, రాజిరెడ్డి, జీవన్ రెడ్డి, కృష్ణారెడ్డి, నరేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు నాయకులు పాల్గొన్నారు. మొన్నటి రోజున తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి అలియాస్ చింతపండు నవీన్ అనే ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచి రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెడ్డిలను చాలా కించపరుస్తూ ఒక క్యూ న్యూస్ అనే ఒక ఛానల్ ఏర్పాటు చేసుకొని ఆ ఛానల్ పై అందరినీ బ్లాక్ మెయిల్ చేసుకుంటా, డబ్బులు వసూలు చేసుకుంటా, ఇలా ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ఇలా నీకు రెడ్డిలు కనబడకుండా పోతున్నారు. ఆ తీన్మార్ మల్లన్న, ఖబర్దార్ మల్లన్న, రెడ్డిలను అనుచిత వ్యాఖ్యలు చేసి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎక్కడ దొరికితే అక్కడ నేను రెడ్డిలు తరిమేశారని మేము దుబ్బాక రెడ్డి సంఘం ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. తీన్మార్ మల్లన్న, ఒక ఎమ్మెల్సీగా నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినవు. నీ పద్ధతి మార్చుకో. అగ్రవర్ణ కులాలను తిట్టడం పద్ధతి మార్చుకో. అందరూ ఓటేస్తేనే నువ్వు గెలిచినావు. ఇట్లా పేర్లు పెట్టి కులాల వైజ్ గా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉండి ప్రజలకు పనికొచ్చే మాట మాట్లాడాలనే పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. రేపు ఇట్లనే మాట్లాడితే వేరే రకంగా నీకు బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుందని చెప్పి మేము పేర్కొంటున్నాం.